మర్చిపోయినా, చాలా టైం తీసుకున్నాం అని చెప్పి ఆపేసిన. కిషన్ అన్న చాలా మందికి ఢిల్లీలోనే ఉన్నాడు, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయిండు అనుకుంటారు. కిషన్ అన్న ఎన్ని పోరాటాలు చేసిండు అంటే తెలంగాణ కోసం. పెద్దపల్లిలో కిషన్ అన్న పిలిపిస్తే పోయి రైల్వే ట్రాక్ మీద నిలబడి అరెస్ట్ అయ్యి జైలుకు పోయినాం. అక్కడ జైలు ఓడు మొదలైందంటే పెద్దపల్లి నుండి మళ్ళా మా కళాకారులందరినీ జమ చేసుకొని కూడగట్టుకొని ఇదే కృష్ణన్నవుడు ఉన్నాడు ఆ వేదిక మీద, ఢిల్లీకి మమ్మల్ని అందరినీ పట్టుకపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి అర్థమైతే లేదు తమ్మి, ఈ ప్రభుత్వాలకు తెలుస్తలేదు తెలంగాణ ఎంత బాధపడుతుంది, తెలంగాణ ప్రాంతం ఎంత గోసపడుతుంది, ఎంత మంది చచ్చిపోయారు, ఎంత మంది ఆగమయ్యారు, ఎట్లా ఏమి ఇక్కడ తెలుస్తలేదు తమ్మి. ఈ సభకి చాలా మంది పెద్దలు వస్తున్నారు, వాళ్ళందరికీ తెలంగాణ ఘోష వినిపించేలాగా ఇదే వేదిక మీద ఇప్పటికిప్పుడుగా నువ్వు ఈ సభను ఉద్దేశించి పాట రాసి పాడాలని అడిగింది అన్నప్పుడు. అప్పుడు ఒక పాట రాసినాం కిషన్ అన్న ఆధ్వర్యంలోనే. అక్కడనే కూర్చొని తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. కాంగ్రెస్ అంటేనే ఎనలేని శిక్ష, తెలంగాణ మీదే సోనియా కక్ష, అందుకే బీజేపీ కిషన్ అన్న దీక్ష, తెలంగాణ భూమికి శ్రీరామ రక్ష. అల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. ఏనాడు కాంగ్రెసు ఈ జాతి కోసం నిక్కచ్చిగా నిలిచి చేసింది యుద్ధం, నిక్కచ్చిగా నిలిచి చేసింది యుద్ధం. అడ్డదారుల గుండా రాజ్యాధికారం రాబట్టుకుంటోంది కాంగ్రెసు పీఠం, కాంగ్రెసు పీఠం. కోట్లాది హిందువుల గుండె ప్రతిరూపం అయోధ్యలో ఉన్న రామయ్య మందిరం, పడగొట్ట శత్రువులు చేస్తుంటే ముట్టడి, పోరాడి బీజేపీ చేసింది కట్టడి. అల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. అట్లా ఢిల్లీలో 15 ఏళ్ల కింద అన్న తెలంగాణ కోసం వాణిని వినిపించిండు. ఇవాళ ఈ సభకు భాగమైనందుకు, స్నేహం కోసం కదిలి వచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హలో, దయచేసి కళాకారులందరూ వచ్చి కూర్చోవాలి. భోజనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెడతారు. ప్లీజ్ దయచేసి వచ్చి కూర్చోండి. అక్కడ భోజనాలు ఏం పెట్టట్లేరు, వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిందే కోరుచున్నాం.